టన్ను టన్నుకి రూ. 370 వసూలు చేయడం జరుగుతుంది గవర్నమెంట్‌కి. ఇదొచ్చేసి మొత్తం అర్లీ మార్నింగ్ 6:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు ఈ యొక్క స్టాక్ యార్డ్ నుంచి సరఫరా జరగబడుతుంది. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ట్రాన్సిట్ ఫార్మ్స్ ద్వారా అదొచ్చేసి మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి వారికి సరెండర్ ట్రాన్సిట్ ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది మైన్స్ అండ్ జియాలజీ. ఆ గుంటూరు భూగర్భ శాఖ వారు ఇచ్చినటువంటి ట్రాన్సిట్ ఫామ్‌ని వేస్ట్ చేసుకొని వాటిని ఈ యొక్క ట్రాన్సిట్ ఫార్మ్స్‌లో ప్రతి ఒక్క ఆధార్ కార్డు వారికి రోజుకి 20 టన్నులు మాత్రమే సరఫరా ఇవ్వబడుతుంది. ట్రాక్టర్కి వచ్చి 4.5 ఎంటీస్, 10 టన్ను వెహికల్కి వచ్చేసి 10 ఎంటీస్, 10 వీలర్కి వచ్చేసి 20 ఎంటీస్ ఇవ్వబడుతుంది. 6 వీలర్కి అయితే మాత్రం 10 ఎంటీస్ మాత్రమే సరఫరా ఇవ్వబడుతుంది. ఈ యొక్క మైన్స్ అండ్ జియల్స్ శాఖ వారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ యొక్క ట్రాన్సిట్ ఫార్మ్స్ ద్వారానే ఇవి సరఫరా పోతుంది. ఎక్కడ వాళ్ళని చెక్ చేసినటువంటి ఈ ట్రాన్సిట్ ఫార్మ్స్ మరీ జరుపుకోకుండా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ట్రాన్సిట్ ఫార్మ్స్ ఏదైనా ఇసుక ఉండదాన్ని బుక్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆన్లైన్ టోల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. టోల్ నంబర్స్ నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఫోన్పే ద్వారా మీరు బుక్ చేసుకునేటువంటి వాటికి మాత్రము అనుమతి పత్రాల ద్వారానే సరఫరా చేయబడుతుంది. ఇది వచ్చి ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఈ యొక్క విధానము. ఇది యొక్క మన ఈ గవర్నమెంట్లో నూతన ఇసుక విధాన పాలసీలు ఫ్రీగా అంటే అతి తక్కువ ధరతోనే ఈ సామాన్య వినియోగదారునికి ఇసుకని సరఫరా చేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా ఈ యొక్క ఇసుక విధానం అయితే ఈ రోజు నుంచే ప్రారంభించారు. అయితే ఈ ఇసుక తీసుకెళ్లేటువంటి వారికి ఇదిగో ఇటువంటి మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ట్రాన్సిస్ట్ ఫామ్ని ఇక్కడికి వచ్చి ఇసుక ఎవరైతే ట్రాక్టర్ల ద్వారా కావచ్చు, టిప్పర్ల ద్వారా కావచ్చు, లారీల ద్వారా కావచ్చు ఇలాగ తీసుకెళ్లేటువంటి వారు ఇలాంటి ట్రాన్సిస్ట్ ఫామ్ ఉంటేనే ఇక్కడి నుంచి ఇసుక బయటకు వెళ్తుంది. ఎక్కడైనా కానీ ఎవరైనా అధికారులు పట్టుకున్నా కానీ ఈ ఫాము చూపిస్తే ఆ ఇసుక పట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అదేవిధంగా పోలీసు వారి అనుమతితో ఇక్కడి నుంచి ఇసుక బయటకు వెళ్తుంది. దాంతోపాటు ఈ యొక్క బిల్లు మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా ఉండాలి. అదే ఇది మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అథారిటీ ద్వారా ఈ యొక్క ట్రాన్సిస్ట్ బిల్ అయితే వస్తుంది. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతవరకు జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ కూడా వీరు మైన్స్ వారు ఇటు ఎంఆర్ఓకి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఏ రోజు ఆ రోజు కలెక్టర్ కి ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారులకి ఎంత ఇసుక బయటకు వెళ్ళింది, ఎంత అమౌంట్ డిజిటల్ పేమెంట్ అయింది అనేది డిజిటల్ పేమెంట్ కూడా ఇటు డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించినటువంటి వారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ జాయింట్ అకౌంట్ ద్వారా ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ కూడా జరుగుతుంది. ఈ డిజిటల్ పేమెంట్ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ ఇసుక విధానానికి మస్ట్ అండ్ షుడ్ గా ఎవరైనా ఇసుక తీసుకెళ్లాలి అని అంటే ఈ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ ఫామ్ ఖచ్చితంగా ఆ యొక్క వినియోగదారులకు తీసుకెళ్తున్నారో ఆ యొక్క ఫామ్ అయితే ఖచ్చితంగా ట్రాక్టర్లు, ఈ లారీలు, టిప్పర్ల ద్వారా ఈ యొక్క ఫామ్ అయితే తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇసుక ఇస్తుందో ఆ ఇసుక కూడా రూ. 370 టన్ను లెక్కన అంటే స్టాక్ యార్డ్లు అంటే ప్రస్తుతానికి స్టాక్ యార్డ్ లో ఉన్నటువంటి 1,75,301 టన్నులకు సంబంధించినటువంటి ఇసుక అంతా కూడా నెల్లూరు జిల్లా నుంచి ఈ రోజు నెల్లూరు జిల్లా వాసులకు అందించడానికి సిద్ధమైన క్రమంలో జిల్లాలో ఉన్నటువంటి భవన కార్మికులు కావచ్చు, అదేవిధంగా భవన కార్మికులకు వెళ్ళేటువంటి ఉపాధి అనేక మంది ప్రజల కూలీలు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే గతంలో ఇసుక కొనాలంటే కొనేటువంటి పరిస్థితి కాదు. ఇసుకాసురులు ఎవరికి వారు ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి కూడా ఇసుక అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యుడికి ఇసుక దొరకనటువంటి పరిస్థితి. ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఇసుక ఈ యొక్క వైసీపీ ఇసుకాసురులు దోపిడీ చేయడంతో సామాన్య ప్రజలైతే అనేక